2004 నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళని గెలిపించాను. నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇప్పటి వరకు గెలిచారు. అది మీ అందరికీ తెలుసు. ఎంత కష్టపడ్డాను అనేది మీకందరికీ తెలుసు. అప్పుడు నేను ఎంత కష్టపడి నా ధనము, నా కష్టము వారి కోసం ఉపయోగించిన తర్వాత నన్ను నమ్ముకున్న కార్యకర్తలను నన్ను వాడుకోవడం, వదిలేయడం అలా జరుగుతూ వచ్చింది. సరే అని సర్దుకొని వీళ్ళు బాగుండాలా, మా పార్టీ బాగుండాలా అని చేశాను. కానీ నాయకులు అర్థం చేసుకోవడం లేదు. ఎంతసేపు రాజకీయాన్ని బిజినెస్‌గానే వాడుతున్నారు గానీ, రాజకీయం అనేది ప్రజలకు ఉపయోగపడాలా అనే సదుద్దేశంతో నాయకులు లేరనేది నాకు అర్థమైంది. అందువల్లనే నాకు అవకాశం వస్తుందని మొన్నటి వరకు ఎదురు చూశాను. కొంతమంది అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఏమంటున్నారంటే, "ఈ నిర్ణయము 6 నెలల ముందు తీసుకుంటే బాగుండు, 3 నెలల ముందు తీసుకుంటే బాగుండు" అని అంటున్నారు. వారి సలహాలు నేను స్వీకరిస్తాను. కానీ అప్పుడు నిర్ణయం తీసుకోవడానికి నాకు టికెట్ వస్తుంది, ఆమె మంచిది, అక్కకొస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు అంటున్నారు కాబట్టి వస్తుందనే ఆశతో మొన్నటి వరకు ఎదురు చూశాను. ఆ ఎదురు చూపులలో నాకు టికెట్ దక్కకపోగా అవమానాలే ఎక్కువ జరిగాయి నాకు, నా కార్యకర్తలకి, నా ప్రజలకి, నా జమ్మలమడుగు ప్రజలకి. నిజంగా నేను ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి జమ్మలమడుగు ప్రజలకి. వాళ్ళకి న్యాయం చేయాలంటే నేను ఒకసారి ఎమ్మెల్యే కావాలి. నేను చనిపోయినా పలానా అమ్మ, పలానా అక్క, పలానా ఆమె మా చెల్లెలు బాగా చేసింది అని అనిపించుకోవాలనేది ఒక దృఢ సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగానే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ ఎమ్మెల్యేను నన్ను ఒక్కదాన్ని గెలిపిస్తే మా జమ్మలమడుగు ప్రజలు, జమ్మలమడుగులో ఉన్న 2,43,000 మంది ప్రజలు ఎమ్మెల్యేలు అయినట్టే. ఎందుకంటే ఎక్కడ ఎవరి దగ్గర ఎప్పుడూ గూడా ఒక్క రూపాయి గూడా ఆశించకుండా పనిచేశాను. అలాగే నేను నమ్ముకున్న పార్టీలు బాగుపడాలని, ఎప్పుడూ ముందుండాలని నా వంతు లక్షలు నేను నా భర్త సంపాదించిన డబ్బులే ఖర్చు పెట్టాను గానీ, ఏ రోజు గూడా ఒక్క రూపాయి గూడా నేను తగల్లేదు. అది ప్రజలందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఇప్పుడు గూడా ఏ ఒక్క రూపాయి గూడా తగలకుండా ప్రజల శ్రేయోభిలాషిగా ఒక సంక్షేమానికి పనిచేయాలనేదే నా అభిప్రాయం. రేపు ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళకు సహకరిస్తానని, అలాగే జమ్మలమడుగు ప్రజలు నన్ను నమ్ముతున్నారు. "అక్క నువ్వు ఇంట్లో ఉంటే బాగుండదు. నువ్వు రావాలి. నిన్ను నమ్ముకున్న వాళ్ళము, ప్రజలమందరం ఇబ్బంది పడుతున్నాం. నువ్వు ఎమ్మెల్యేగా నిన్ను మేము గెలిపించుకుంటాం. నువ్వు రా" అని నన్ను అడిగారు. నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు నన్ను ప్రేమాభిమానాలతో నన్ను గెలిపిస్తే, వారి ఆశీస్సుల మేరకు, వాళ్ళ నిర్ణయం మేరకు అప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదొస్తే వాళ్ళతో సహకరిస్తూ ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ జమ్మలమడుగు ప్రజల అభివృద్ధి కోసం నేను పాటుపడతానని సవినయంగా తెలుపుకుంటున్నాను.